కొరకు మా బైబిల్ ఉన్న వారందరూ దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు బైబిల్ ఉన్న వారందరూ ద్వితీయోపదేశ ఖండము 11వ అధ్యాయం. ద్వితీయోపదేశ ఖండము 11వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చిన్న ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, దైవ తండ్రి, స్తోత్రం నాయన. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తాము. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడయ్యా, ఈ దయగల హస్తాలు కనిపిస్తున్నా. నిలవబడిన దాసుని విశ్లోచారణ మరుగుపరచుకోండి. ఈ యొక్క ఆత్మ నడిపింపు మీ దాసుని దయచేయండి. సమయోచితమైన మాట మీ దాసుని నోటికి అందించారు. మీ దాసుని కేవలం బోరుగా వాడుకొని మీరే మీ ప్రజలందరితో మాట్లాడమని బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు ఇశ్రాయేలీయులకు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. ఆ దేశం అనగా ఏ దేశము? ఇశ్రాయేలీయులు స్వతంత్రించుకోనై ఉన్న పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశం. ఇశ్రాయేలు పితరులకు దేవుడు వాగ్దానము చేసిన ఆ దేశం. గమనించండి, దేవుడు వాగ్దానము చేసిన ఆ దేశంలో వారు ఇంకా కొంతకాలం లేదా ఒక రోజు లేదా 2 రోజులు ఉంటే ఆ దేశంలో సంపూర్ణంగా ప్రవేశిస్తారు. అటువంటి సందర్భంలో దేవుని సేవకుడైన మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఈ మాట సెలవిస్తా ఉన్నాడు. అది ఆకాశ వర్ష జలమును ఏం చేస్తుందంట? ఆకాశ వర్ష జలాన్ని తాగేస్తుందంట. ఇంకా అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశము. ఏం చేసే దేశము? దేవుడు లక్ష్య పెట్టే దేశం. అది ఎవరు లక్ష్య పెట్టే దేశము? దేవుడు లక్ష్య పెట్టు దేశం. అది ఆ దేశం మీద చదవడానికి ముందుకు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండు. ఎప్పుడమ్మా? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ యెహోవా కన్నులు దాని మీద ఉండును అని దేవుని సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. దయగా గమనించండి, దేవుని సేవకుడైన మోషే ఒక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ అన్నారు. మీరు ప్రవేశించే దేశము, మీరు స్వాధీనపరచుకొనబోయే దేశము యెహోవా లక్ష్య పెట్టు. ఎవరు లక్ష్య పెట్టే దేశం అంట? దేవుడు లక్ష్య పెట్టేటువంటి దేశం. మనుషులు లక్ష్య పెట్టే దేశం కాదు. నీ పితరులు కోరుకుంటే నేను ఇయ్యలేదు, నేను కోరి ఆ దేశాన్ని మీకు ఇచ్చి చూపుతున్నా. అది ఎటువంటి దేశం ఉందా? ఆకాశ జలములన్నిటినీ
వర్ష జలం అన్నింటినీ అది ఏం చేస్తుందంట? త్రాగేస్తుందట. ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో వరదలు చూశారు. ఈ మధ్య కాలంలో దుబాయ్లో కూడా వరదలు చూశారు కదా. నేనైతే నేను పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు ఇస్రాయేలు దేశంలో వరదలను నేను ఎప్పుడు వినలే. ఎందుకు? ఆ దేశం ఎటువంటిదంట? ఆకాశ వర్ష జలమును త్రాగేస్తుంది, నిలబడరు. అటువంటి దేశం మీద దేవుడు ఏం పెట్టి ఉన్నాడంటయ్యా? లక్ష్యం పెట్టుకొని ఉన్నాడు. దేవుడు లక్ష్యం పెట్టిన ఆ దేశంలోనికి నీవు ప్రవేశించబోతా ఉన్నావు. ఆ దేవుడు లక్ష్యం పెట్టిన ఆ దేశంలో నీవు ప్రవేశించబోతా ఉన్నావు. ఆ దేవుని కన్నులో ఎప్పటి నుండి? సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ప్రభువు కన్నులు దాని మీద ఎల్లప్పుడూ ఉంటాయి. అమ్మా, దేవుడు లక్ష్య పెట్టుచున్నా, దేవుడు కాయుచున్నా, తన స్వరక్తమించి సంపాదించిన దేవుని సంఘములకు, దేవుడిచ్చినటువంటి దేవుని సంఘములో నువ్వు చేర్చబడి ఉన్నావు. ఇది దేవుడు లక్ష్య పెట్టేటువంటి దేవుని సంఘం. ఈ సంఘములో నీవు నేను మనం ఉన్నాము. దీని మీద దేవుడు లక్ష్య పెట్టి ఉన్నాడు. దీని మీద దేవుడు ఒక గురి కలిగి ఉన్నాడు. దీని మీద దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దీని మీద దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. అటువంటి దేవుని సంఘం మీద సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు దేని మీద ఉన్నాయ్యా? అయ్యా, ఇశ్రాయేలు దేశం మీద ఉండినట్టుగా దేవుని సంఘం మీద కూడా దేవుని కన్నులు ఉన్నాయి. ఎంతకాలం ఉన్నాయి? సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దేవుని కన్నులు దేవుని సంఘం మీద ఉన్నాయి. ఇశ్రాయేలు దేశమును దేవుడు లక్ష్య పెట్టి ఇదిగో ఎన్నో గొప్ప కార్యములు, భీకర కార్యములను ఆయన జరిగించి ఉన్నాడు. దేవుడు నీ యందు నా యందు, నీవు నేను మనము నివసించుచున్న దేవుని సంఘమందు దేవుడు లక్ష్య పెట్టి ఉన్నాడంటే నీ కలిగే కొన్ని ఆశీర్వాదములను గురించి మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు లక్ష్య పెట్టిన ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన ఎన్ని భీకర కార్యములు చేశాడు. దేవుడు లక్ష్య పెట్టిన తన ప్రజల పట్ల, దేవుడు లక్ష్య పెట్టిన తన దేశం పట్ల దేవుడు ఎన్ని కార్యములను ఆయన జరిగించి ఉన్నాడు. ఆ దేవుడు తన ప్రజలకు ఏ విధంగా తన దీవెన ఆశీర్వాదములను కుమ్మరించాడు. ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా నిర్గమకాండ 2వ అధ్యాయం. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వచనం వరకు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేశాను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు ఏముంచాడంటయ్యా? లక్ష్యం ఉంచాడు. ఇక్కడ ఇశ్రాయేలు తన జనము ఎక్కడున్నారు? ఐగుప్తు దేశపు బానిసత్వములో ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్న సందర్భంలో ఐగుప్తు దేశము బానిసత్వములో ఉండగా దేవుడకు యెహోవాకు వారు మొరపెట్టారంట. వారు ప్రార్థన చేశారు. వారు దేవుని ఎదుట మూలుగుతా ఉన్నారు. అయ్యా, మా శ్రమను చూడండి. అయ్యా, మా పితరులకు మీరు చేసిన వాగ్దానంలో జ్ఞాపకం చేసుకోరండి.
అయ్యా మేము ఎంత నలిగిపోతా ఉన్నామో, ఈ బానిస దేశంలో మా సంఖ్యలు ఎంత బంధకములు ఎంత బలంగా ఉన్నాయో, దేవా మా సంఖ్యలు విడిపింప రమ్మని తమ దేవుడైన యెహోవాకు వారు మొరపెట్టగా దేవుడు వారి మొర విన్నాడు. వారి మూలుగును, వారి కష్టమును, వారి బాధను, వారి ఇక్కట్లను చూశాడు. వారి యందు దేవుడు ఏముంచాడంటయ్యా? లక్ష్యం ఉంచాడు. లక్ష్యం ఉంచి ఏం చేశాడు? లక్ష్యం ఉంచి ఏం చేశాడు? ఇశ్రాయేలీయులు మొరపెట్టిన బానిసత్వపు సంఖ్యల నుండి, ఇశ్రాయేలీయులు ప్రార్థన చేసిన బానిసత్వపు సంఖ్యల నుండి ఇదిగో తన సేవకుడైన మోషేను పంపి ఇశ్రాయేలు జనమును ఐగుప్తు బానిసత్వము నుండి, ఐగుప్తు యొక్క పాపపు బంధకముల నుండి, ఐగుప్తు యొక్క బానిసత్వపు బంధకముల నుండి, ఐగుప్తు యొక్క వ్యక్తి పనుల నుండి దేవుడకు యెహోవా వారి యందు లక్ష్యముంచి వారిని విడిపించాడు. అయ్యా నీవు నేను నేర్చుకోవాల్సిన ఓ ప్రాముఖ్యమైన మాటను నేను మీకు జ్ఞాపకం చేయవాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు నీ యందు నా యందు లక్ష్యము కలిగి ఉంటే, దేవుని గురిలో దేవుని లక్ష్యములో నీవు నేను మనం ఉన్నట్టయితే, నీవు మొరపెట్టగా నీ దేవుడు నీ ప్రార్థన వినేవాడుగా ఉంటాడు. నీవు ప్రార్థన చేయగా నీ మొర దేవుడు ఆలకించేవాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో నీ పితరులతో తాను చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని, ఇదిగో నీ బంధకముల నుండి, నీ వ్యక్తి పనుల నుండి, నీ యొక్క బానిసత్వము నుండి నీ దేవుడు యెహోవా నిన్ను విడిపించేవాడే, నిన్ను రక్షించి నిన్ను స్వాతంత్ర్యంతో కూడిన దేవుని రక్షణలోనికి నిన్ను నడిపించడానికి ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. మరి దేవుని లక్ష్యము, దేవుడు నా యందు లక్ష్యం ఉంచి ఉన్నాడు. దేవుని సంఘమును దేవునికి లక్ష్యం ఉంది, గురి ఉంది అని నీవు తగిన విధముగా దేవుని సంఘములో మర్యాదగా క్రమముగా దేవుని సన్నిధిలో నడవగలుగుతూ ఉన్నావా? మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడైతే తన సంఘము యందు ఉంచిన లక్ష్యమును ఎప్పుడు తప్పిపోలేదు. దేవుడైతే తన సంఘము యందు ఉంచిన గురిని ఎప్పుడు తప్పించలేదు. ఆయన అనేక సార్లు ఇశ్రాయేలును తన ప్రజలను అనేక బానిసత్వపు సంఖ్యల నుండి విడిపించాడు, రక్షించాడు. వారిని ఇశ్రాయేలు దేశమందు నేటికి వారిని స్థిరపరిచి ఉంచాడు. నీవు నేను మనము కూడా అంతేమ్మా. దేవుడు లక్ష్యం ఉంచుచున్న దేవుని సంఘములో నివసించుచూ ఉన్నావు. నీ బంధకములు ఏమైనను, నీ వ్యక్తి పనులు ఏమైనను, నీ శోధన ఎట్టిదైనను, నీవు ఎన్ని బంధకముల చేత బంధింపబడి ఉన్నను, దేవుడు నీ యందు లక్ష్యం ఉంచి ఉన్నాడు గనుక నీ బంధకములు తెగిపోయెను, నీ యొక్క శ్రమ శోధన తొలగిపోయానని నీవు విశ్వసించిన యెడల దేవుని యొక్క మహత్కార్యములను, ఆశ్చర్య కార్యములను నీవు చూస్తావు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ఆ యొక్క లక్ష్యాన్ని నీవు లక్ష్య పెట్టిన యెడల సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కన్నులు ఎల్లప్పుడూ నీ మీద నీ కుటుంబం మీద ఉంటాయని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. గమనించండి, ఆయన ఇశ్రాయేలు తన ప్రజల యందు లక్ష్యం ఉంచి వారి బానిసత్వపు సంఖ్యలను విడిపించినట్టుగా, వారి వ్యక్తి పనుల నుండి వారిని కాపాడినట్టుగా నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా ప్రభువు రక్షించడానికి సిద్ధముగా ఉన్నాను. ఆయన లక్ష్యం ఉంచిన దేవుని సంఘములో చేర్చబడ్డావు. నీ బంధకములు ఎంత బలమైనవైనను, నీ వ్యక్తి పనులు ఎంత అదిగో నిన్ను కృంగదీసేవిగా ఉండినవైనను, నిన్ను రక్షించడానికి ప్రభువు సమర్థుడై ఉన్నాడు. ఇశ్రాయేలీయుల యందు లక్ష్యం ఉంచి ఇశ్రాయేలును పాలిస్తున్న, ఇశ్రాయేలీయుల చేత బంధకములో ఉంచుకున్న, ఇశ్రాయేలీయుల చేత వ్యక్తి పనులు చేయించుకున్న ఐగుప్తు రాజు ఎంత బలమైన వాడైనప్పటికీ ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని ఒప్పుకొని వారిని వారి బంధకముల నుండి విడిపించేటట్టుగా చేశాడు. నిన్ను నన్ను కూడా అంతే. నీవు నేను ఏ స్థితిలో, ఏ బంధకములో, ఏ శ్రమలో బంధింపబడి ఉన్నను, ఏ శ్రమలో ఏ బంధకములో నీవు నేను చిక్కుకొని ఉన్నను, నిన్ను నన్ను విడిపించడం మన ప్రభువు సమర్థుడై ఉన్నాడు. నీవు దేవుడు లక్ష్యం ఉంచిన దేవుని సంఘములో ఉన్నావు. నీవు భయపడవద్దు, ఎప్పటికీ నీవు భయపడవద్దు.
దేవుడు అలాగిన దేవుని సంఘం యందు లక్ష్యం ఉంచుకొని ఉన్నాడు. దేవుని సంఘం ముందు ఆయన గురి పెట్టుకొని ఉన్నాడు కనుక నీ యందు ఆయన గురి కలిగి ఉన్నాడు. నీ మీద ప్రభువు కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ ఉంటాయనే సంగతి నీవెప్పుడు మర్చిపోవద్దు. దేవుడు లక్ష్య పెట్టిన మరొక వ్యక్తిని మాత్రం నేను చూపించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సమూయేలు రాసిన పత్రిక, సమూయేలు రాసిన మొదటి పత్రిక, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం. అయ్యా 16వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుదాం. అతడు సమాధానముగానే వచ్చింది, మీరు శుద్ధులై నాతో కూడా పలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యుల పై రూపమును లక్ష్య పెట్టదురు గాని యెహోవా ఏం లక్ష్య పెట్టాడంట? హృదయమును లక్ష్య పెట్టు. ఈ సందర్భాన్ని నేను చెప్పని, భక్తుడైన సమూయేలు యెష్షయి కుమారుడు ఒకటి నేను ఏర్పరచుకొని ఉన్నాను, వాడిని అభిషేకించు వెళ్ళి అని దేవుడు యెహోవా సెలవేయగా సమూయేలు బయలుదేరి యెష్షయా ఇంటి దగ్గరికి వెళ్ళాడు. యెష్షయా సమూయేలు వచ్చే చూసి, ఏమయ్యా సమాధానంగా వచ్చుచున్నావా, కోపంగా వస్తున్నావా మా దగ్గరికి అంటే, అయ్యా సమాధానంగానే వస్తున్నాను, పర్వాలేదు, నీవు నీ కుమారులందరూ శుద్ధి అయి బలికి సిద్ధపడి రండి అని సమూయేలు తెలియచేసి బలికి సిద్ధపరిచాడు. అయ్యా బాగా గమనించాడు. బలికి సిద్ధపరిచి అక్కడ ఉన్నటువంటి కుమారులందరినీ సిద్ధపరిచాడు. కానీ ఒక్కరిని సిద్ధపరచలేదు. ఈ విషయాన్ని మనసులో గుర్తుపెట్టుకోండి. ఒక్కరిని సిద్ధపరచలేదు. అతనికి ఉన్నటువంటి 8 మంది కుమారులు అయితే 7 మందిని సిద్ధపరిచాడు, ఒకరిని మాత్రం తృణీకరించాడు, విడిచిపెట్టేసి. ఇదిగో బలి అయిన తర్వాత పెద్ద కుమారుడిని ఎలీయాబును చూసి సమూయేలు అనుకున్నాడట, ఇంత ఎత్తు, ఇంత బలశౌర్యములు కలిగి ఉన్నాడు, ఇంత ఖండబలము, ఇంత బుద్ధిమంతుడుగా ఉన్నాడు, దేవుడు వీన్నే ఏర్పాటు చేసుకొని ఉంటాడని తనలో తాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు అంతయ్య? ఏమనుకున్నాడు? వారి ఎత్తు, వారి బలము చూసి ఏమనుకున్నాడంట? యెహోవా ఏర్పరచుకున్న వాడు వీడే అయి ఉంటాడు అనుకున్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, మనుష్యులు పై రూపములను లక్ష్య పెట్టుదురు, యెహోవా మనుషులు లక్ష్య పెట్టు వాటిని లక్ష్య పెట్టువాడు కాదు, ఆయన హృదయములను లక్ష్య పెట్టువాడు. ఏ లక్ష్య పెడతాడంటమ్మా? నీ దేవుడు హృదయములను లక్ష్య పెట్టేవాడు. పైకి నీవు ఎంత భక్తిగా నడుచుకొనుచున్నా, పైకి నువ్వు బైబిల్ పట్టుకొని తిరిగినా, పైకి నువ్వు దుఃఖముతో కూడిన ప్రార్థన చేసినా, నీ హృదయాంతరింద్రియములో కలిగి ఉన్న విశ్వాసమును బట్టి నీకు ఫలం ఇచ్చేవాడు. అయ్యా ఎలీయాబును చూసి సమూయేలే అనుకున్నాడు, దేవుడు వీనిగా ఇంకెవరిని ఏర్పరచుకుని ఉంటాడు. అంత మాత్రమే కాదు, తన తండ్రి అయినటువంటి యెషయా సైతము వీళ్ళల్లో గాక ఇంకెవరిని ఏర్పాటు చేసుకుని ఉంటాడు అని తృణీకరించాడు. తనకు సిద్ధపరిచిన 7 మంది కుమారుడు సమూయేలు వద్దకు వచ్చినా కూడా వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, దేవుడు 7 మందిని తృణీకరించాడు. అప్పుడు సమూయేలు అడిగితే చెప్తాడు. ఏమంటాడు చూడండి, 11వ వచనం.
నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయా అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు. అయితే ఏం కాల్చున్నాడంట? అయ్యా వీళ్ళైతే సౌలు రాజ్యంలో సౌలు సైన్యంలో పనిచేస్తా ఉన్నారు. వీరు యుద్ధంలో ఆరితేరినటువంటి వాడేం చేసేవాడు? అదే కాకుండా వాడు కడసారి వాడు, కడగద్రోయబడిన వాడు. ఎటువంటి వాడు? కడసారి వాడు. అయితే వాడు ఏం చేసేవాడు? దేవుడు అంటా ఉన్నాడు, నేను మనుషులు లక్ష్య పెట్టినట్లుగా పైరూపములను లక్ష్య పెట్టేవాడిని కాదు. ఏం లక్ష్య పెట్టాడంట? హృదయం అన్న లక్ష్య పెట్టాడు. ఎవరి హృదయమందు దేవుని లక్ష్యం ఉంటుందో వాడు గొర్రెలు కాసుకునేవాడైనా, వాడు పశువుల కాపరి అయినా, వాడు పందులు మేపేవాడైనా, వాడు ఎంతటి పాపాత్ముడైనా, ఎంతటి దుర్మార్గుడైనా, వాడు ఎక్కలైనంత ఎత్తైన స్థానములకు ఎక్కించేవాడు మన ప్రభు. దావీదు ఏం చేసేవాడంట? తండ్రి కూడా లక్ష్య పెట్టాలి. ఏమయ్యా, దేవునికి బలిస్తా ఉన్నామంటే ఎవడైనా తన కుమారులందరినీ దగ్గర పెట్టుకొని బలి ఇస్తాడు కదా. అయితే దావీదును యెషయా ఏం చేశాడు? నువ్వు వద్దు, నువ్వో గొర్రెలకు అన్నాడు. దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడు మనుష్యులు చూచినట్టుగా పైరూపములను చూసేవాడు కాదు. అబ్బా తెల్లని చీర కట్టుకొని వెళ్తున్న చర్చకి ఎంత భక్తి పరుణాలో అనేవాడు కాదు. మనుష్యులు నిన్ను చూచి అలాగో పొగడొచ్చేమో, కానీ దేవుడు ఏం చూసేవాడంట? హృదయాన్ని చూసేవాడు, హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. కనుక ఎలీయాబు ఎంత బలశౌర్యములు కలిగిన వాడైనా, ఎలీయాబు ఎంత అందమైన వాడైనా, ఎంత సొగసు స్వరూపములు కలిగిన వాడైనను ప్రభువుకు లక్ష్యము కాదు. దిగో ప్రభువుకు గొర్రెలు కాసుకునే వాడైనను, ప్రభువుకు దిగో నిర్లక్ష్యముగా కడసారి వాడైనను, మనుష్యుల చేత తృణీకరింపబడిన వాడైనను, మనుష్యుల చేత ఎంచదగిన వాడు కాకపోయినప్పటికీ దేవుడు లక్ష్య పెడితే నీవు నేను మనము ఎక్కలేనంత ఎత్తైన స్థానములకు ప్రభు ఎక్కించటకు సిద్ధమైన మనసుడైనటువంటి వాడు. అందుకే దావీదు భక్తుడు తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు, ఇదిగో నీ దాసుడైన నన్ను గొర్రెల దొడ్డుల నుండి తీసుకొని ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుండబెట్టితివి అంటాడు. మరి ఒక చోట అంటాడు, ఇదిగో నేను ఎక్కలేనంత ఎత్తైన స్థానములకు నీవు నన్ను ఎక్కించితివి. అయ్యా సౌలు దిగో గొలియాతు మీదకి పోవలసి వచ్చినప్పుడు దావీదు గొలియాతును చంపిన తర్వాత జనులందరూ ఇలాగ పాడుతూ ఉన్నారు. ఏమని పాడుతున్నారంటే, సౌలు 1000 కొలదీయు, దావీదు 10,000 కొలదీయు జనములను చంపిరి అని పాట పాడారు. అప్పుడే సౌలుకు గుండె పగిలిపోయింది. ఏమన్నారు? ఏమని పాట పాడుతున్నారు? సౌలు 1000 కొలదీయు, దావీదు 10,000 కొలదీయు జనులను చంపిరి. ఏం చేసేవాడమ్మా? ఏం చేసేవాడయ్యా? ఖడ్గం పట్టే అలవాటు ఉందా? యుద్ధంలో ప్రావీణ్యత ఉందా? ఎలీయాబు ఈ సౌలు యొక్క సైన్యంలో పనిచేసేవాడు. ఎలీయాబు యుద్ధరంగం ముందు ఎంతో ప్రావీణ్యత తనకుంది. ఇదిగో ఈ సౌలు రాజ్యంలో సౌలు సైన్యంలో సకల విద్యను అభ్యసించినటువంటి వాడు ఎలీయాబు. అగో అందుకని ఎలీయాబును దేవుడు లక్ష్య పెట్టలేదు. దేవుడు లక్ష్య పెట్టాడు గొర్రెలు కాస్తుండేవాడు. గొర్రెలు కాస్తుండే దేవుడు లక్ష్య పెడితే నిన్ను నన్ను కూడా దేవుని యొక్క కన్నులు సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతము వరకు నీతో కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. అవి నీవు ఎక్కలేనంత, నీవు సాధించలేనంత, నీవు చెయ్యలేనంత భీకర కార్యములను నీ చేత జరిగించుటకు ప్రభు కన్నులు సిద్ధంగా ఉంటాయి.
ఆయన ఎక్కలేనంత ఎత్తైన స్థానంలో నేను ఎక్కించకు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. నా ప్రభువు ఎన్నిక లేని వాడిని సైతము ఎంచుకున్నాడు. కొరింథీయులకు రాస్తూ పౌలు ఒక మాట అంటాడు కదా, చదవండి అదొక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26-27 వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారిను అనేకులు పిలువబడలేదు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎవరు ఏర్పరచుకున్నాడంతయ్యా? వెర్రి వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. లోకములో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయ్యా, దేవుని లక్ష్యం ఎవరి మీద ఉందంట? లోకములో కనులం, గొప్పవారం, గొప్ప వంశము, గొప్ప కులము అని చెప్పుకునే వారిని గాక, తృణీకరింపబడిన, ఎన్నిక లేని, అజ్ఞానులము, పామరులము, ఎందుకు పనికిరాని బలహీనులైన వారిని ఏర్పరచుకొని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండానట్లుగా ఆయన బలహీనులను ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానవంతులను సిగ్గుపరచడం, వెర్రి వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన బలవంతులను సిగ్గుపరచడం, బలహీనులైన వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. తృణీకరింపబడిన వారిని, వెలివేయబడిన వారిని, ఎన్నిక లేని వారిని నీ దేవుడకు ప్రభు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. నీ యందు నా యందు దేవుడు ఇంత లక్ష్యము కలిగి ఉన్నాడమ్మా. దేవుడు నీ యందు నా యందు ఇంత గురి కలిగి ఉన్నాడయ్యా. దేవుడు నీ యందు నన్ను లక్ష్య పెట్టుచున్నాడు. మోషే ఇశ్రాయేలుతో అన్నాడు, మీరు ప్రవేశించే దేశము ఇదిగో ఆషామాషి దేశం కాదు, దేవుడు లక్ష్య పెట్టే దేశంలోకి మీరు ప్రవేశిస్తా ఉన్నారు. ఇదిగో దేవుని కనులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండే దేశంలో మీరు ప్రవేశించుచున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీదిగో దేవుని సంఘముతో కూడా నేను ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి. దేవుడు లక్ష్య పెట్టిన దేవుని సంఘములో నేను మనమందరము చేర్చబడి ఉన్నాము. దేవుడు లక్ష్య పెట్టిన తన జనులను దేవుడు జరిగించిన భీకర కార్యములేంటివో ఆయన వాక్యం ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం. దేవుడు లక్ష్య పెట్టిన మనుష్యులు తృణీకరింపబడిన వారైనా, ఎన్నిక లేని వారైనా, ఎంచదగిన వారైనా, ఎటువంటి వారైనా ప్రభువు లక్ష్యం ఉంచాడంటే వాడు ఎక్కలేనంత ఎత్తైన స్థానంలోకి ఎక్కించే సామర్థ్యము కలిగినటువంటి దేవుని సంఘం మీద లక్ష్యం వచ్చిన అట్టి దేవుని సంఘములో మనం అందరం చేర్చబడి ఉన్నాము. దేవుడు నీ యందు నా యందు కూడా ఓ లక్ష్యం కలిగి ఉన్నాడు, ఓ గురి కలిగి ఉన్నాడు. నీవు ధైర్యముగా ఉండు, నీవు భయపడవద్దు. ఏ స్థితిలోనూ నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, ఏ పరిస్థితిలోనూ నీవు కృంగిపోవద్దు. నీ ప్రభువు నీ యందు ఓ గొప్ప లక్ష్యము కలిగి ఉన్నాడు. ఆ లక్ష్యాన్ని మనమందరము చేరుకోవాలంటే మన ప్రభునందు మనం కూడా ఏం కలిగి ఉండాలంటాయా? గురి కలిగి ఉండాలి. మొదటి రాసిన పౌలు అంటాడు, నేను గురి యొద్దకే చోదరక్షరం అంటే మొదటి రాసిన 2వ పత్రిక అన్నమాట.
నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నమాట తిమోతికి రాస్తూ పౌలు అంటాడు అన్నమాట. కాబట్టి మనం కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు గురి కలిగి గురి యొద్దకే పరిగెత్తుటకు ప్రభు మనకందరికీ సహాయం చేయనట్టుగా మన నిత్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు నీ యందు నా యందు మనందరి యందు ప్రాముఖ్యంగా దేవుని సంఘమందు ఆయన లక్ష్యం ఉంచి ఉన్నాడు. ఆయన సంఘం మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ప్రభు కన్నులు ఎల్లప్పుడూ ఉన్నాయి. ఆయన కను దృష్టిలో, ఆయన లక్ష్యంలో, ఆయన గురిలో నీవు నేను మనం ఉన్నట్టయితే మనం ఎంత ఆశీర్వదింపబడిన వారము దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ఇశ్రాయేలు అను జనం మీద దేవుడు లక్ష్యం ఉంచాడు. ఐగుప్తు సంఖ్యల నుండి వారిని విడిపించారు. ఐగుప్తు బానిసత్వం నుండి తప్పించారు. ఐగుప్తు యొక్క సంఖ్యల నుండి విడిపించారు. వారి ప్రార్థన విన్నాడు. వారి పితరులతో చేసిన వాగ్దానాన్ని అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీ యందు నా యందు దేవుడు లక్ష్యం కలిగి ఉంటే మన ప్రార్థన వింటాడు. అమ్మా నిన్ను నన్ను విడిపించిన సామర్థ్యం కలిగి ఉంటాడు. మన పితరులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నీ నా బంధకముల నుండి విడిపించేవాడుగా ఉంటాడు. ఇదిగో దావీదు తన భక్తులు జ్ఞాపకం చేసుకున్నాం. యెష్షయికి 8 మంది కుమారులు అయితే 7 మందిని బలికి సిద్ధపరిచాడు. దేవుడు తృణీకరించాడు. సమూయేలుతో అన్నాడు, మనుషులు లక్ష్య పెట్టేవాడిని కాదయ్యా, నీవు పై రూపాన్ని లక్ష్య పెడతా ఉన్నావు, ఎత్తు బలశౌర్యం లక్ష్య పెడతా ఉన్నావు, నేను హృదయమును లక్ష్య పెట్టువాడు. కనుక దేవుని లక్ష్యం దావీదు మీద ఉండగా గొర్రెలు మాత్కొని దావీదును తీసుకొని వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చొనబెట్టాడు. దేవా, అదిగో అటువంటి దేవుని సన్నిధిలో, అటువంటి దేవుని సంఘంలో నీవు నేను మనం ఉన్నాం. ఇదిగో ఆ దేవుడు నీవు నేను ఎక్కలేనంత ఎత్తైన స్థానములకు, నీవు నేను సాధించలేని భీకర కార్యములు, నీవు నేను చెయ్యలేని ఆశ్చర్య కార్యములు ప్రభు మన ద్వారా జరిగించటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు గురిలో, ప్రభు లక్ష్యంలో మనం అందరము పెరుగుటకు ప్రభు సహాయం చేయుగాక. ఆమేన్.